చంటి మెట్ల మీద నుండి దిగుతూ ఉండగా తను పడిపోబోతూ ఉంటాడు. ఇంతలో సింధూరం అక్కడికి వచ్చి ఏవండి అని చెప్పేసి అయితే తనని పట్టుకుంటూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం మీరెందుకండి ఇలా రావడం, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం లేదు అమ్మాయి గారు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవాకి చాలా కోపం వచ్చేసి ఏంట్రా ఎక్కడికి రా వెళ్ళేది, నిన్ను ఇలా కాపాడుకున్నది నిన్ను ఇక్కడి నుండి పంపించేయడానిక, నువ్వు బాగా నయం అయ్యేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఈ ఇంట్లోనే ఉండాలి, ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నీకు రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకున్నది ఎందుకు, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఎలాగో అలాగ ఉండడానికా ఏంటా, నువ్వు మళ్ళీ నయం అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, ఆవిడ రక్తం ఇచ్చింది నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నువ్వు ఎవరో పరాయి వాడివా, నువ్వు మా కొడుకువరా, నువ్వు మా కన్న కొడుకువరా, ఆ మాత్రం మేము ఇలా చెయ్యలేమా అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలాగే చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం మా కొడుకుని మేము ఎలా చూడాలనుకున్నాము కానీ ఇలా చూస్తున్నాము, ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా నువ్వు తిన్నంగా ఉండి ఇంట్లో ఉండు, నువ్వు నయం అయిన తర్వాత నువ్వు ఏం చేసినా పర్వాలేదు కానీ నిన్ను ఇలా చూస్తూ మేము తట్టుకోలేమురా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ కూడా చాలా బాధపడుతూ చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న కేశవ మాత్రం తిన్నంగా ఇంట్లో ఉండు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చంటిని చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.